ఉమ్, అగ్ని జ్వాలలను ఉమ్, తమకు పరిచారకులుగాను ఉమ్. ఆయన చేసుకొని ఉన్నాడు. అగ్ని జ్వాలగాను తనకు జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. పుట్టినోట్లు ఏమనుంది? అగ్ని జ్వాలలు అంటే సేవకులు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్దాం హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం విందాము. అగ్ని జ్వాలలుగా సేవకులను ప్రభు చేసుకున్నాడట. అగ్ని జ్వాలలుగా దేవుడు తనకు పరిచారకులుగా చేసుకున్నాడు. అగ్ని జ్వాలలు అంటే మంటలు. అమ్మో, ఇక్కడ మంట మండుతుంది. ఈ అగ్ని జ్వాలల్లోకి మనం వెళ్ళిపోయామంటే కాలిపోతాము అని అగ్ని జ్వాలలను మనం చూసినప్పుడు మనకు భయం వస్తుంది, భయపడిపోతూ ఉంటాం, కలవరపడిపోతూ ఉంటాం. అలాగనే అగ్ని జ్వాలలుగా తనకు పరిచారకులుగా ప్రభు చేసుకున్నాడు. ఆమేన్. అగ్ని జ్వాలలుగా తనకు పరిచారకులు ఎవరిని చేసుకున్నాడంటే, బైబిల్లో మనం చూస్తే ఏలియా ఉన్నాడు. ఆయన ఒక అగ్ని జ్వాలలుగా ఏలియాని దేవుడు చేసుకున్నాడు. అందుకని అక్కడ అగ్ని అని, నేనైతే దైవజనుడైతే అగ్ని దిగి వస్తుందని చెప్తాడు. చూడండి, ఆ మాట చదువుదాం. 2వ రాజుల గ్రంథం 'హల్లెలూయా' చెప్దాం. మనమంతా పెద్దగా చెప్దాం హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనము. ఉమ్, 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 ఉమ్. దేవునికి స్తోత్రం. దైవజనుడైనటువంటి ఏలియా చెప్తున్న మాట, నేను దైవజనుడినైతే, రాజు 50 మందిని పంపించాడు ఏలియాని తీసుకురామని. ఏలియా అనేటువంటి ఒక దైవని సేవకుని తీసుకురామని ఆహాబు రాజు 50 మందిని పంపించాడు. అతను పట్టుకోనండి. ఈ 50 మంది వచ్చారు. 50 మంది వచ్చి ఏమంటారో తెలుసా? ఆహాబు రాజు నిన్ను పిలుస్తున్నాడు, నేను తీసుకురామన్నాడు, నువ్వు బయలుదేరి తొందర రా అంటే ఏలియా ఏమని చెప్తున్నాడు? నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశము నుంచి దిగవచ్చి నిన్ను నీ 50 మందిని యెహోవా దహించి వెయ్యనుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా హల్లెలూయా. నిన్ను నీ 50 మందిని యెహోవా దహించి వేయునుగాక అని చెప్తున్నాడు ఇక్కడ ఏలియా. ఏలియా దేవుని సన్నిధిలో ఒక అగ్ని జ్వాలగా మార్చబడ్డాడు. అందుకని ఆయన ఆకాశము నుంచి, భూమి మీద ఉన్నాడు ఆయన, ఆకాశం నుంచి అగ్ని దిగిరామంటే దిగి వచ్చింది. ఆకాశం నుంచి అగ్ని దిగిరామంటే దిగి వచ్చిందండి. నేను దైవజనుడినైతే నువ్వు నీ 50 మందితో యెహోవా అగ్ని చేత కాల్చివేయను అనగానే అక్కడ దేవుని అగ్ని ఆకాశం నుంచి దిగవచ్చి ఆ 50 మంది మీద పడిపోగానే వాళ్ళకున్నటువంటి 50 మంది అతనుతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మొత్తం అయిపోయారండి, దహించి వేయబడ్డారు. ఆమేన్. ఇక్కడ మనం బాగా గమనించాలి. నిజంగా ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్న మరి మనకి కనీసం కొంచెం కూడా కదలిక అనేది కదలటం లేదు. ఆలోచించండి మీరు. మనం ప్రార్థన చేస్తున్నాం, నిజమే, వాస్తవంగా మీరందరూ చేసుకుంటున్నారు.
అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ కార్యం జరగటం లేదు, ప్రార్థించుచున్నప్పుడు అక్కడ అద్భుతం జరగటం లేదు, ప్రార్థించుచున్నప్పుడు సూచక్రియ జరగటం లేదు. కారణం ఏమిటండి? మీరు ఆలోచించండి. ఒట్టిగా ఉండి మనం ప్రార్థన చేస్తే అద్భుతం జరగదు, సూచక్రియ జరగదు. ఆమేన్, హల్లెలూయా. ఏలియా అగ్ని జ్వాలగా మార్చబడ్డాడు ప్రభువు కొరకు. చేల్చాపు గట్టిగా లేదు చెప్పు, పెద్దగా చెప్పు, రెండు చేతులు చాపి ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఏలియా ప్రభు కొరకు ఒక అగ్ని జ్వాలగా మార్చబడ్డాడు. నిజమే కదండి? ఈ రోజున మన జీవితంలో కూడా ప్రభు కొరకు ఒక అగ్ని జ్వాలగా మార్చబడాలి. అగ్ని జ్వాలగా మార్చబడాలంటే నీకు మొట్టమొదటి ప్రార్థన నేను చెప్పటం లేదండి, వాక్యం చెప్తున్నమాట. ఉపవాసం ఉండమని ప్రభు చెప్పటం లేదు. వినండి, నువ్వు అగ్ని జ్వాలకి రాత్రి మార్చబడాలి. ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అగ్ని జ్వాల చేత నువ్వు నింపబడాలి. ఒకటి ఏలియా అక్కడ ప్రార్థించాడని ఉంది, కానీ ఏలియాలో ఒక్క మాట కనిపిస్తుంది. ఏమిటి తెలుసా? నేను మహారోషము గలవాడనై ఉన్నాను ప్రభు కొరకు. ఆమె చెప్పగట్టిగా చూడండి ఆ మాట. మొదటి రాజుల గ్రంథం, నేను ఒక్కడనే మహారోషము గలవాడినై ఉన్నాను ప్రభు కొరకు. 19వ అధ్యాయం అనుకుంటా, 19వ అధ్యాయము. చాలు, దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతిగా యెహోవా కొరకు నేను ఒక్కడిని మహారోషము గలవాడనై ఉన్నాను. మీరు బాగా గమనించాలి, ఒక్కడిని నేను ప్రభు కొరకు నిలబడ్డాను. నీకు భయం లేదా? నాకెందుకు భయం? నీకు ప్రాణ భయం లేదా? నాకెందుకు ప్రాణ భయం? నీకు రోగ భయం లేదా? నాకెందుకు రోగ భయం? నీకు కలవరని భయం లేదా? నాకెందుకు కలవరని భయం? నేను ఒక్కడనే మహారోషము గలవాడనే ఉన్నాను ప్రభు కొరకు. నిజంగా ఏలియా చరిత్ర బైబిల్ చిన్నదేనండి, మీరు గమనించండి. 17వ అధ్యాయంలో స్టార్ట్ అయింది, 19వ అధ్యాయంలో ఆయన చరిత్ర ముగిసిపోద్ది. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా, పెద్దగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ పొందుటకు, నువ్వు కూడా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలగా మార్చబడుటకు నీకు కావాల్సింది రోషం, ప్రభు కొరకు రోషం. అది ఆ రోషం నీలో పుట్టుకొని రావాలి. ఒక్కొక్కరు చెప్పండి, నేను మగవాడినైతే, నేను ఆడపిల్లనైతే అంటారండి. నేను మా రోషముతో ఉన్నాండి, ఎవరొక మాటనే నేను ఒప్పుకోనండి అంటాం. దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న మనం దేవుని కొరకును మహారోషము గలవాడివై, రోషము గలదానివై మిగిలి ఒక్కదానికి నువ్వు ఉన్న చాలు. తప్పనిసరిగా నువ్వు ఆకాశము నుంచి అగ్ని దిగిరామంటే నీ కొరకు దేవుడు ఆకాశం నుంచి అగ్నిని భూమి మీదకి దించుతాడు. ఆమేన్. భూమి మీద దించడమే కాదు, నీవు శత్రు సైన్యము 50 మంది శత్రు సైన్యము లయమైపోవునుగా అని చెప్పాడు. నేను దైవజనుడిని అయితే నా దేవుని గొప్పతనం ఏమిటో నేను చూపిస్తాను, నా దేవుని శక్తి ఏమిటో నేను చూపిస్తాను, నా దేవుని బలం ఏమిటో నేను చూపిస్తాను.
నేను దైవజనుడైతే ఆకాశం నుంచి అగ్ని దిగవచ్చి నిన్ను నీ 50 మంది దహించి వేయబడును గాక అన్నాడండి. నిజమే కదండి, మొత్తం 50 మందిని దేవుని అగ్ని వచ్చి దహించి వేసిందండి. ఈ రాత్రి మన జీవితంలో కూడా ఏలి అలాంటి కార్యాలు చేయుటకు ఆయనకి ఉన్నది ఏమిటంటే, వినండి, ఏలియాకున్నది ఏమిటంటే డబ్బు కాదు ఉంది ఆయనకి, ధనము కాదు, తిండి కాదు, ఆస్తులు కాదు, మంది బలము కాదు, లేదు ఇంకొక బలము కాదు, కానీ ఆయనకు ఉన్నది ఒకే ఒక్క బలం ఏమిటంటే రోషం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు ఒక రోషము కలిగి నువ్వు భక్తి చేయాలి. రాత్రంతా రోషంతో నువ్వు ప్రార్థన చేయి. సింహానికి రోషం ఎక్కువ, ఆడసింహానికి అది నిక్కి నిలిచి ఉంటుంది అంట. ద్వితీయోపదేశ కాండమా సంఖ్యాకాండం అనుకో, సంఖ్యాకాండం చూడండి. ఆడసింహం అంటే ఆడవాళ్ళ గురించి రాయబడిన మాటలు అక్కడ. సంఖ్యాకాండము చేతులు చాప మనం అంతా ఒకసారి గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం. హల్లెలూయా. ఎన్నో అధ్యాయం? 21, 23? ఆ జనం అన్నాడు అక్కడ, అర్థమైందా? ఆ జనం, ఇదిగో ఆ జనము ఆడ సింహం వలె లేచును. అది సింహం వలె ఏం చేస్తుందండి? నిక్కి నిలిచి ఉంటుంది, ఇలాగని ఉంటుంది. అది తిరగదు, వెనకకి తిరగదు. అక్కడ కూడా ఉంది అక్కడ మాట, వెనకకి తిరగని ఉందా? కీర్తనలో ఉందనుకుంటా, వెనకకి తిరగని సింహం అని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ రోజున నీ జీవితంలో ఆడవాళ్ళకు రోషము రావాలండి. నేను ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతున్నాను? ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్నానే, నేను ఆత్మ చేత నింపబడాలి, భాషల చేత నింపబడాలి, అభిషేకముతో మన్నించబడాలి. నువ్వు భాషలతో నింపబడి, అభిషేకముతో నింపబడి, రోషము కలిగి నువ్వు దేవుళ్ళు వెదుగుతున్నప్పుడు, అగ్ని జ్వాలగా ప్రభు నిన్ను చేస్తే నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసండి? మన ప్రతి ఒక్క ప్రవక్తన కావచ్చు, ప్రతి విషయములో కావచ్చు, అంత మార్పు యేసయ్య మనలో కలుగు చేస్తాడు. పోయిన వారం అంటే మనం సోమవారమే కదా వెళ్ళింది విజయవాడ, సోమవారం కదా, సోమవారం విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్తే ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన గొప్ప సేవకుడు, ఆయనకి కనీసం చదువు కూడా రాదు. ఆయన మన మీటింగ్స్కి ఆహ్వానించాం. ఆయన వస్తారు, అడ్డపంచి కడతాడు. ఆయన చూస్తే పొట్టిగానే ఉంటాడు. సరే, పాస్టర్ గారిని అక్కడ మాకు ఒక ప్రార్థన మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ చూసుకొని అక్కడ నుంచి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మేము భవానీపురం అంటే గంట సేపు తిరిగి ఆ టౌన్లో అటు ఇటు ట్రాఫిక్ ఎక్కువైపోయింది. సరేగా పలాని పాత పోలీస్ స్టేషన్ దగ్గర అని చెప్తే అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వద్దాం, ఇంత దూరం వచ్చాం కదా, అభిషక్తులు సేవకులు వాళ్ళు తల మీద చేతులు పెడితే మంచిది అని ఆశపడి అక్కడికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పాస్టర్ గారు వచ్చాడు, మా కోసం వచ్చాడు, మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఆయన ఉన్న గదిలో తీసుకెళ్ళాడు. మమ్మల్ని ఏమో మంచం మీద కూర్చోబెట్టాడు. పాస్టర్ గారు కింద కూర్చున్నాడు. నాకు ఆశ్చర్యంగా ఉంది. అయ్యగారు మీరు అలా కూర్చోవద్దు అయ్యగారు అంటే, లేదులే కూర్చుంటాలని. పెద్ద ఆయన, 56 సంవత్సరాలు ఆయనకి. పాస్టర్ గారిని ఈ బెడ్ మీద కూర్చోబెట్టి, నన్ను పక్కన బెడ్ మీద కూర్చోబెట్టి ద్రాక్ష రసం ఉంటే తీసుకొచ్చి, నేను చేశాను అయ్యగారు తాగండి అన్నాడు. లేదు అలవాట్లేదంటే ఇస్తే తాగా. అప్పుడు అయ్యగారు చాలా విషయాలు మాట్లాడాడు. ఇంచుమించు 1.5 సేపు కూర్చున్నాం మేము. వాళ్ళ చర్చిలో ఉన్న విశ్వాసులందరినీ సెల్ ఫోన్లో చూపించాడు. ఇంచుమించు 200 మంది 300 మంది ఉంటారు. ఇంకా చర్చి లేదు, ఒక స్కూల్లో జరిపిస్తున్నారు ఆరాధన. ప్రార్థన చేయండి మీరు కూడా, ఒక మంచి చర్చి కట్టబడాలని. అప్పుడు ఒక పాస్టర్ గారు ఆయన పిలిపించుకున్నాడంట. ఆయన పెంతుకోస్తు పాస్టర్ గారు అని చెప్పి పిలిపించుకున్నాడంట వాక్యం చెప్పడానికి. అయ్యా నేను వెళ్ళాను పాస్టర్ గారు, ఆయనకు వాక్యం చెప్తున్నాను స్టేజ్ మీద.
వాక్యం చెప్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు ప్రవక్తన, ఆయన విధానం, ఆయన అంగంతా చూశాను నేను. నువ్వు పెంతుకోస్తూ పాస్టర్ అయితే నీ మీసాలన్నీ కాలిపోవును కాక అన్నాడంట. చూడనండి, ఆయనకి ఏమి చదువు రాదండి, కళ్ళు మూసుకొని వాక్యం చెప్తాడు ఆ సేవకుడు. ఆయన వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఇంచుమించు 15 మంది 20 మంది బాప్తిసాలు తీసుకుంటారు. అంత కృప ఉంది ఆయనకి, అభిషేకంతో నిండుకొని ఉంటాడు. నేను ఆ మాట అన్నాను, పాస్టర్ గారు అన్నాడు ఆయన. అంటే అయ్యగారు ఆయన పెంతుకోస్తు పాస్టర్ కదంటే, ఆయన కట్టు ప్రవక్తన అర్థమైపోయింది పాస్టర్ గారు నాకు, అందుకు నువ్వు పెంతుకోస్తు పాస్టర్ అయితే నీ మీసాలన్నీ కాలిపోవును కాక అన్నాను. రెండోసారి నన్ను మళ్ళీ పిలిపిలేదు ఆయన అన్నాడు. పిలిపిపోయి నాకు బాధ లేదు అన్నాడు ఆయన. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆలోచించండి. భక్తి అనేది మనం చేస్తున్నామంటే రోషముతో కూడిన భక్తి మనం చెయ్యాలి. ఆమేన్. ఈ రాత్రి నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చొని అడిగేందుకు ఇవ్వడు దేవుడు నీకు ఆత్మని. యేసయ్య నన్ను ఆత్మచేత నింపు. ఎన్నో సంవత్సరాలు నా జీవితంలో విశ్వాస సీనియర్ జూనియర్ కావచ్చు, మనం ఎన్ని సంవత్సరాలు జూనియర్ సీనియర్ అని కాదండి. ఒక్క రాత్రి ప్రభు సన్నిధిలో నన్ను అభిషేకించని నువ్వు రోషము కలిగి ఏలియా వలే, ఆమేన్, నేను దైవజనుడైతే ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి నిన్ను నీతో 50 మంది దహించి వేయబడును కాక. ఆమేన్ చెప్ప గట్టిగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆ రోషము ఏలియాలో ఉంది. మరి ఈ రోజున మనకు రోషం ఉంటే నువ్వు తప్పనిసరిగా పరిశుద్ధాత్మను పొందుకుంటా. నేను చాలాసార్లు చెప్పాను, ఒక దైవజనుడు ఉన్నాడండి, ఆయన బైబిల్ క్లాస్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఆయన చెప్పిన సాక్షి నేను విన్నా. సేవకుడైన తర్వాత ఆ దేవుని సేవకుడు చెప్పిన సాక్షి నేను విన్నా. ఆయన రాసిన పాటలు కూడా చాలా విలువైన పాటలు, 1-2 పాటలే రాశాడు, ఎక్కువ రాయలేదు. ఎగురుతున్నది విజయ పతాకం, రక్తమే యేసు రక్తం అని ఆ పాట రచించినటువంటి ఆ సేవకుడు, ఆయన విశ్వాసిగా ఉన్నప్పుడంట, ఆయన ఈ ఈ ఈ యొక్క మోకాల కింద కొన్ని గులకరాళ్ళు, ఈ మోకాల కింద కొన్ని గులకరాళ్ళ మీద మోకరించి రక్తము కారుతుండగా నాకు ఆత్మీయపతి నేను చచ్చిపోతానని ప్రభుని అడిగాడంట. అడిగాడట ప్రభుని. రక్తము కారుతుందంట, ఈ గులకరాల మీద మోకరించాడు. ఈ గులకరాలు 2 మోకాళ్ళ దగ్గర గులకరాలు పెట్టుకుని ప్రార్థన చేశాడంట. నిజంగా అద్భుతం ఏం తెలుసండి, దేవుడు ఆయన బలమైన అభిషేకముతో నింపాడు. ఆమేన్. ఆ అభిషేకము చేత నింపబడి రాసిన పాటలు అవి. ఎగురుతుంది విజయ పతాకం, యేసు రక్తమే అని చెప్తున్నప్పుడు నాకు కూడా నిజంగా అలాంటి భక్తి మనం చేయాలి, అలాంటి అభిషేకమును పొందుకోవాలి, అలాంటి రోషం మనలోనికి రావాలి. ఆమేన్. నిజంగా ఇప్పుడు ఏలియా మహారోషము కలిగిన వాడు. ఆమేన్. ఏలియా ముగిసిపోయిన తర్వాత ఎలీషా కూడా మహారోషము కలిగిన వాడు. ఏలియా తనంతరం అయిపోయిన తర్వాత ఎలీషాల కార్యాలు ప్రారంభమైనవి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా మీరు అందరూ. తెల్లవారుజామున ప్రార్థన చేయి, ఖచ్చితమైన ప్రార్థన చేయి. స్తోత్ర బలి ప్రార్థన ఖచ్చితంగా చేయి. రోషముతో మెలకు నిద్రను చంపుకో. మెలుకుతో నువ్వు మోకాల మీద నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను అభిషేకించడండి, బాసలతో నింపడా. అందుకనే నేను మహారోషము కలిగిన వాడినై ఉన్నాను. ఆమేన్. ఏలియా రోషము కలిగిన వాడు. ఆమేన్. చెల్చాపు గట్టిగా చెప్పాలి, నేను దైవజనుడు అయితే నీవు నీ సైన్యము 50 మందితో దహించి వేయబడిన కాకన్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు, ఒక్కడిని మిగిలి ఉన్నాను అన్నాడు. ఆమేన్. ఇంకొక మాట కూడా అన్నాడు తెలుసండి, నేనైతే 17వ అధ్యాయము 19, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, మీరెంతమంది 450 మంది ప్రవక్తలు ఉన్నారు అంటాడు. చూడండి 2వ రాజుల గ్రంథమా 1వ రాజుల గ్రంథం చూడండి. ఎన్నో అధ్యాయం? 18వ అధ్యాయమా? చదవండి.
ఉమ్, ఉమ్. ఆమేన్. చూసారండి, ఇతడు ఉంది ఎంతమంది అండి? ఏలియా కింద ఒక 50 మంది ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు నాకు చెప్పండి. తలపైకి ఎత్తండి, చేతులు చాప గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏలియా కింద 50 మంది ఉన్నారా? ఆయన సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఏలియాకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు 50 మంది ఒక్కళ్ళు కూడా లేరు. ఇప్పుడు సైతాను సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ 450 మంది ప్రవక్తలను చూసి ఏలియా భయపడాలని లేదు. మీరు చెప్పండి. అమ్మో, వీళ్ళు 450 మంది ప్రవక్తలు ఉన్నారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, ఇది నాకు సాధ్యమైద్దా లేదా? వాస్తవం మీరు గమనించండి. ఒక్కడిని నేను ఉన్నాను, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి రాకపోతే నన్ను మీరు ముక్కలు ముక్కలుగా నరికి ఆకాశ పక్షులు గద్దలకి నన్ను అప్పగించమన్నాడండి ఏలియా. అంటే దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వటానికని ఇష్టపడ్డాడు, కానీ సైతానుతో రాజు పడలేదు. చెల్చబగడిగాలి చెప్పు, గదే చెప్పు. హల్లెలూయా. సైతానుతో రాజు పడకూడదు. మనం లోకంలో మనం బ్రతుకుతున్నాం కదా, రాజీ పడకపోతే ఎట్ట అంటారా? లేదు. ఎందుకు పడాలి మనం? సైతాన్తో రాజీ పడాలి. సైతాన్తో మనం రాజీ పడ్డామా, సైతాన్ ప్రతి స్థలములో మనల్ని వంచిద్ది, లేపిద్ది, కూర్చోబెట్టిద్ది, పాతాళానికి అప్పగిస్తుంది. అర్థమవుతుందండి? పాతాళానికి అప్పగిస్తే ఒక దైవజనుడు తీర్మానం చేసుకున్నాడంట దైవిక స్వస్థత మీద. యవ్వన వయసు 35 సంవత్సరాల వయసులో చాలామంది వచ్చి చెప్పారంట. వినండి, చాలామంది చెప్పారు, అయ్యా నువ్వు చచ్చిపోతావయ్యా, నీ ప్రాణాలు పోతాయ్యా, కొంచెం ట్రీట్మెంట్ తీసుకోయా, కొంచెం టాబ్లెట్లు వాడుకోయా, నేను తీసుకెళ్తావా హాస్పిటల్కి అంటే, ఆ దైవజనుడు అంట, నేను దేవుళ్ళ తీర్మానం చేసుకున్నాను, నేను ఈ విధమైన చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ట్రీట్మెంట్ తీసుకోను అన్నాడట. ఆమేన్. 35 సంవత్సరాల్లోని తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని పరిపూర్ణత చెంది ప్రభువు నీడలోకి వెళ్ళిపోయాడు. ప్రభువు దగ్గర నిద్రించుచున్నాడు. ఆమేన్. ఆ దైవజనుడు రచించిన పాటలు పోరాటం పోరాటం, నా విశ్వాసవాడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడై ఉన్నాడు రచించిన పాటలు. నేను చచ్చిపోయినా కానీ ఆ పాటలు భూమి మీద స్థిరస్థానముగా నిలిచి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఒక్కడే చూడండి, అంత రోషంతో భక్తి చేశారండి. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు, నేను చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నా, కానీ మీతో నేను రాజీ పడను. అయితే నేనైతే ఏం చేస్తాను ఇప్పుడు? నా దగ్గర బండరగడ్డలు లేవు, కత్తులు లేవు, బాంబులు లేవు, ఫిరంగి లేవు, నా దగ్గర ఏమి లేవు. నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. చెప్పు గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. నీ ప్రార్థన ఎంత గొప్పదా? చూడు, నా ప్రార్థన ఎంత గొప్పదో మీరే చూస్తారు. నిజంగా అండి. అయితే ప్రార్థనలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. అతడు ఆసక్తితో ప్రార్థించగా ఆకాశం నుంచి ఏమొచ్చింది? వర్షం పడింది. ఆమేన్. మళ్ళా ప్రార్థించక వర్షము ఆగిపోయింది. మహారోషము కలిగిన వాడేమన్నాడు? దేవునికి స్తోత్రం చెబుతాను చేతులు చాపి. మరి ఈ రాత్రి మనమండి, ఒకటి ఆయనలో ప్రార్థన రోషం ఉంది, రెండోది సైతాన్తో రాజీ పడలేదు, మూడోది నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటివాడు నేను నిరూపిస్తానని ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఏలియా. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు హల్లెలూయా. పెద్దగా చెప్పు హల్లెలూయా. ఛాలెంజ్ చేసి చూపించిన వాడు. అందుకని ఆయన అగ్ని జ్వాలగా తన పరిచారకులను చేసుకొని ఉన్నాడు. ఆమేన్. మరి ఈ రాత్రి మన జీవితాలండి,
ఇంకా నేను చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు కూడా నాకు వెంటనే ప్రభు బయలుపరిచారు. ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాం. మీరు చివరికి ఉంటుంది ప్రకటన గ్రంథం లాస్ట్లో. మొదటి అధ్యాయము 14వ వచనము. ఉమ్, 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 ఉమ్. చాలు, చేల్చాపు గట్టిగా చెప్దాం, మనం పెద్దగా చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు గురించి చెప్పిన మాటలు ఇవి. ప్రకటన గ్రంథం రచించింది ఎవరు? యోహాను భక్తుడు. పద్మాసు దీవులోకి వెళ్ళి, అడవిలోకి వెళ్ళి ఆయన దేవుని మహింపరుస్తున్నప్పుడు ఆయన కలిగిన కొన్ని స్వప్నములు, కొన్ని దర్శనములు ఇవి. యోహాను అన్నట్టు చూడండి, యోహాను భక్తుడు కొన్ని దర్శనాలు, కొన్ని స్వప్నాలు పద్మాసు దీవుల్లోకి వెళ్ళినప్పుడు. దీవులు అంటే ఎక్కడంటే సముద్రంలో మధ్యలో దీవులు ఉంటాయి. ఇప్పుడు మనం విజయవాడ పట్టణానికి వెళ్తే దీవు ఒకటి ఉంది. కృష్ణానది మించి చూస్తే నీళ్ళల్లో ఇల్లు ఉంటాయి, ఇటుంటాయి. పొలం ఉంది, వాళ్ళకి కరెంటు ఉంది, తర్వాత గేదెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏది మునిగినా కానీ ఆ దీవి మునగదు. ఆమేన్. చెచ్చాపు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అది మునగదు. దాన్ని దీవులు అంటారు. ఆ దీవుల్లోకి వెళ్ళి ఒక దర్శనము, ఒక స్వప్నము, ఒక కళ ఆ భక్తుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రత్యక్షమైన మాటలు ఇవి. ఆమేన్. ఇప్పుడు ఏం చదివారు మీరు? ఆయన నేత్రములు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాల వలె ఉన్నాయి. ఈ రాత్రి మన నేత్రాలు ఎలా ఉండాలి? మన నేత్రాలు ఎలా ఉండాలి? మన నేత్రాలు అగ్ని జ్వాల వలె ఉండాలి. అగ్ని చేత నీ నేత్రములో మండించబడాలి. అగ్ని చేత నీ ఆలోచనలు కాల్చబడాలి. అగ్ని చేత అరికాల మొదలుకొని నడుచుట వరకు అగ్ని నీళ్ళ మండుతూనే ఉండాలి. అది అగ్ని నీళ్ళ మండాలండి. అగ్ని చేత మండించబడాలి మనం. అగ్ని చేత మనం కాల్చబడాలి. మనం అగ్ని నేత్రములుగా మనం నేత్రములు మార్చబడాలి. ఆమేన్. అలాంటి అనుభూతి కలిగి మనం జీవించాలండి. పరిశుద్ధాత్మ కనిపెట్టి కుడికి వచ్చిన మనం నిజంగా, మీరు మంచి యవ్వన వయస్సులో ఉన్నారు, మీకు వయసు పోతే మరలా వయసు పైబడితే మీకు ఈ అవకాశాలు మీకు దొరకవు. ఎందుకంటే పిల్లలని, తల్లులని, ఇవన్నీ భారాలు ఎక్కువైపోతాయి. పరిశుద్ధాత్మను పొందుకొని మీరు ప్రభు సన్నిధిలో అగ్ని జ్వాల వలె మండించబడుతూ రోషము కలిగి మీరు అగ్ని జ్వాలగా ఉండాలి. ఆయనకి ఎవరు పరిచారకులుగా ఉండాలి? అగ్ని జ్వాల వలె వాయులుగా చేసుకొని ఉన్నాడు. ఆమేన్. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మనం పరిశుద్ధాత్మకి మనం ఆ యొక్క దాన్ని పొందుకున్నట్టుకు మనం ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మోకాలు వంచి ఆ రాత్రి ప్రభు సన్నిధిలో గడపటం చాలా మంచిదండి. అందుకే దేవుని మందిలో ఒక్క దినము గడుపుట ఈ దినముల కంటే శ్రేష్టమైనది. కనుక నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అనుభవాల చేత నడిపించబడాలి. మీరు ఏ సేవకులైనా పెంతెకోస్తు అనుభవం కలిగిన వాళ్ళు ఒక్కటే అడుగుతారు, మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అడుగుతారు. పరిశుద్ధాత్మ పొంది ఉన్నామని చెప్పానుకో, ఇక వాళ్ళకి అర్థమైంది వీళ్ళు పరిపూర్ణత చెందిన వాళ్ళు. ఆమేన్. ఇప్పుడు మనం పొయ్యిలో కొన్ని పుల్లలు పెడతాం. కొన్ని వంకర పుల్లలు ఉంటాయి, కొన్ని సావిగా ఉండే పుల్లలు ఉంటాయి, కొన్ని ముళ్ళ పుల్లలు ఉంటాయి, కొన్ని
ఏమండి, పుచ్చు పుల్లు ఉంటాయి, కొన్ని పుల్లలు ఇంకా ఎలా ఉంటాయి, కోసుగా ఉంటాయి, కొన్ని పుల్లలు ఎలా ఉంటాయి, అడ్డదిడ్డంగా ఉంటాయి. ఈ అన్నిటినీ, ఈ కట్టెలన్నిటినీ పొయ్యి ఏం చేస్తుంది? అగ్ని చేత కాల్చేస్తుంది. ఆమేన్. అలాగే మనలో ఉన్న కొన్ని చెడ్డ గుణాలు, వంకర గుణాలు, అపవిత్రత, ఈ సైతాను కార్యాలు మనల్ని మనం తెచ్చుకోవండి, కావాలని మనలోకి వస్తాయి. వీటన్నిటిని కాల్చివేసేది పరిశుద్ధాత్మ అగ్ని. పరిశుద్ధాత్మ అగ్ని. ఆమేన్. చేతులు జాబు గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం, హుషారుగా చెప్దాం. హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు ఒకే ఒక మాట అడిగాడు. బైబిల్లో కొన్ని విషయాలు వినండి, కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఆ విషయాలను బట్టి మనం బైబిల్లో ఒక సున్న అయినా తీసివేయకూడదు, కలపకూడదు. దైవజనుడు పౌలు ఇలాంటి 11 మంది పురుషులను చూసి ఏమడిగాడు? మీరు పరిశుద్ధాత్మను పొందితిరా? చూడండి ఆ మాట చూడండి. అపొస్తలుల కార్యములు, చేతులు చాప గట్టిగా చెప్తా, చేతులు పెద్దగా చెప్తా. హల్లెలూయా. చూడండి 19వ అధ్యాయం కదా. చాలా, దేవునికి స్తోత్రం చెప్దాం. నువ్వు పరిశుద్ధాత్మను పొందితివా? మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? పరిశుద్ధాత్మ మీరు అనుభవిస్తున్నారా? ఎవరు అక్కడ దైవజనుడు పౌలు అడిగాడండి. మరి ఈ రాత్రి మిమ్మల్ని ఇలాంటి వాళ్ళని చూసి అడుగుతారు. మన పాస్టర్ అన్న టీపీఎం పాస్టర్ గారు, ఆయన కూడా ఏనండి, ఆయన కూడా టీపీఎం పాస్టరు. ఒకసారి ఇక్కడ పిలిపిస్తూ వచ్చాడు ప్రార్థన చేయటానికి. వస్తామంటారు నెలకోసారి, ఎప్పుడు 2 నెలలకోసారి దర్శిస్తారు మమ్మల్ని. మన పిల్లల్ని, యవ్వన పిల్లల్ని చూసి మీరు పరిశుద్ధాత్మ పొందితిరా అని అడిగాడు. అని ఇంకా పొందలేదా? పొందాలి అని గట్టిగా చెప్పాడు. మీరు ఎంత చదువుకున్నారు? మీరు ఏం జాబ్ చేస్తున్నారు? మీకు బ్యాంకులు, ఏటీఎంలో డబ్బులు ఎంత ఉన్నాయి? అన్నీ అడగలేదు ఆయన. ఏమడిగి తెలుసా? పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. హల్లెలూయా. నేను అన్నాను, ఇంకా పొందలేదన్నా అన్నా. పొందాలి కదా, ఆత్మకుడికి రావట్లేదు వీళ్ళు. ఆత్మకుడికి వచ్చి బాగా మోకాల మీద పెట్టి నలగొట్టు అన్నాడు. ఆత్మ పొందితే మనం ప్రభువులో ఎలా ఉంటుంది తెలుసండి? ద్రాక్షారసం వలె మారుతుంది మన జీవితము. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ భాషలు కావాలి. అదంతా నీకు కావాలంటే నీకు ప్రార్థనాత్మ కావాలి, రెండోదిగా రోషము కావాలి. ఆమేన్. ఈ రెండు నీకు అవసరమై ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునితో గడిపే సమయం కావాలి, దేవునితో మాట్లాడే మంచి మనసుని కావాలి, దేవుని సన్నిధిలో పెరుగులాడే ఆ రోషం నీలో ఉండాలి. ఆమేన్. పెనియేలు అంటే ఏంటి అర్థం? పెనియేలు అంటే అర్థం ఏమిటి? పెనుగులాడుట. లేదా అక్కడ ఆది కాండం లేదా 28వ అధ్యాయమా 20 ఎన్ని అధ్యాయంలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు చూడండి. చెల్చాపనమంతా ఒకసారి గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం. హల్లెలూయా. 30వ అధ్యాయమా 30 ఏమన్నా చూడండి. అమ్మా ఒక నిమిషం. ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాను. 30 వచనం. దేవునికి స్తోత్రం. పెనియేలు అంటే ఏంటి? దేవుని ముఖము. హల్లెలూయా.
పోరాడుట అనేది 3వ వచనం ఎక్కడున్నది? 9 2 టిక్ పాయింట్ 2 కింద పుట్టినోట్లు అక్కడ పైన చదవాలి, కింద చదవాలి. పెనియేలుగా ఉంది కదా, అది అయిపోయింది. అక్కడ 2 అని చూడండి. పోరాడు, దేవునితో పోరాడు అనగా రెండోది దేవునితో పోరాడువాడు. రెండోదా? అక్కడ టిక్ నోట్లు ఏమైనా ఉంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోషం. ఈ రోజున మన జీవితంలో కూడా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటూ నీకు కావాల్సింది ఏమిటంటే పెనుగులాడాలి. ఎవరితో? దేవునితో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవునితో పెనుగులాడేటప్పుడు సైతాను కూడా నీతో పెనుగులాడతాడు. ఈ ఆర్డర్ నువ్వు ప్రార్థన చేసేది, ఈ ఆర్డర్ ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో గడిపేది అని దోమల గుంపును పంపిస్తాడు, తర్వాత నిద్రను పంపిస్తాడు, తర్వాత ఆటంకాలు పంపిస్తాడు, తర్వాత నువ్వు చేసుకున్నా నీకు ఆత్మ దేవుడి అవిశ్వాసాన్ని నీ దగ్గర పంపిస్తాడు. తర్వాత నీ దగ్గరికి ఏమేమి పంపిస్తాడు? అదిగో తెల్లవారుజామున చేసుకుంది కానీ పండుకో అని చెప్తాడు. వాడు వేసే సురకలు మామూలుగా ఉంటాయండి సైతాన్ గాడు. ఎంత టాలెంట్ కలిగినాడు తెలుసా? ఈ రాత్రి నువ్వు రాష్ట్రంతో ప్రార్థన చేస్తావా అంటావు. వాటన్నిటిని అధిగమించిన వాడే అభిషేకముతో నింపగలుగుతాడు. ఆమేన్. ఆత్మచేత నింపబడతాడు. చేతులు చాపగట్టిగా చెప్పు, హల్లెలూయా. సైతాను ప్రతి మన మీదకు వస్తున్న సైతాను కార్యాలన్నింటినీ జయించుకొని ముందుకు వెళ్ళిపోవాలి. మనం వాటిని అధిగమించాలి. మనం వెళ్తాడాడు. రాత్రి పగులంతా కష్టపడ్డా కదా, మళ్ళీ తగ్గిపోతామేమో, మరలా పగులు మొహం సన్నబడిపోద్దాము, ఇట్టెళ్ళు అని ఏదో ఒకటి ప్లాన్ వేస్తాడు. మనం రెడీ అవుదాం. ఇంక ఈ రాత్రి మనం కూడా రోషము కలిగి ఏలేవలే పరిశుద్ధాత్మను పొందుకొని నింపబడదాం, భాషలతో మాట్లాడాలి. ఈ రాత్రే నా జీవితంలో ఒక అద్భుతం జరగాలని ఒక తీర్మానానికి, నిర్ణయానికి నువ్వు వస్తావో అప్పుడే సైతాన్ అంటాడు, వాక్య వెనుక మనసులో పెట్టుకొని రోషం కావాలి, ప్రార్థన కావాలి, పెనుగులాడాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, నింపబడాలి, భాషలతో మాట్లాడాలి, దేవుని శక్తి ఏమిటో పొందుకోవాలి. దేవుని అభిషేకం చేత నా ఇల్లంతా, నా మనసంతా, నా హృదయం అంతా నింపబడాలని ఎప్పుడైతే నువ్వు తీర్మానంతో ఇంటికి వెళ్ళి బైబిల్ పక్కన పెట్టి కూర్చోటానికి సిద్ధపడుతున్నావు, అప్పుడే వార్త పంపిస్తాడు సైతాన్ గాడు నీ దగ్గరికి. ఏబు దగ్గర వార్త పంపించలేదా? అదిగో నీ పిల్లలు చచ్చిపోయారు, అదిగో గేదెలు చచ్చిపోయినాయి, అదిగో నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చాను, ఇల్లు కూలిపోయినాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఆమేన్. దేవుని కార్యం పొందుటకు ముందుకు ఈ ఆటంకాలన్నిటిని మనం జయించుటకు కృప అవసరమై ఉంది. చేల్చబగట్టిగా చెప్పు, హల్లెలూయా. కృప నీకు కావాలి. ఆ కృప ఎక్కడి నుంచి వస్తుంది? తగ్గింపులో వస్తుంది మనకి. ఆ దైవజనుని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు పాస్టమ్మ గారికి, మమ్మల్ని ఏమో బెడ్ మీద కూర్చోబెట్టాడు, అటు పాస్టమ్మ గారిని ఇటు నన్ను కూర్చోబెట్టాడు. ఆయన పీట వేసుకుని కూర్చున్నాడు. ఆయన తగ్గింపు చూస్తే నిజంగా అవును కదా, అందుకే దేవుడు ఆయన ఆ విధంగా వాడుకుంటున్నాడు. ఆ తగ్గింపు మనకు కావాలి, తగ్గించుకోవాలి మనం. తగ్గింపు వలన మనం అభిషేకాన్ని పొందుతాం. ఎలీషా ఉన్నాడు, ఏలి ఉన్నాడు. ఎలీషా ఎవరు? 12 అరకల చేత పొలము దున్నుతున్న రైతు. ఆమేన్. ఏలియా చేతుల మీద ఏం పోసాడు? నీళ్లు పోసాడు. ఎంత తగ్గింపు జీవితం అండి. అందుకనే ఏలి 8 అద్భుతాలు చేస్తే ఎలీషా ఏం చేశాడు? 16 అద్భుతాలు చేశాడు. గురువును మించిన శిష్యుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. చేతులు గట్టిగా చెప్తా, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపండి. ఇదేలైన వారికి అనుగ్రహించబడితే పరిశుద్ధాత్మ. ఆమేన్. మనం తగ్గించుకుందాం ప్రభు సన్నిధిలో, ఆత్మను పొందుకోవాలండి. రేపు వచ్చిద్దేమో రాకడా.
ఎన్ని సిచ్యువేషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం కదండి. భయంకరమైన సిచ్యువేషన్లు. ఈ సిచ్యువేషన్ అన్నిటినీ మనం జయించుటకు మనం ఆత్మను పొందుకొని ఉండాలి. ఆమేన్. గనుక ఆ తగ్గింపులో ఉంది, ఆ తగ్గింపులో ఉంది దేవుని అభిషేకం. తగ్గించుకోవాలి, మనం తగ్గించుకోవాలి. యేసయ్యా ఏమైందండి, తప్పే ఉందండి, రోజు పడకల మీద పడుకున్నాం, ఏం తగ్గించుకొని నేల మీద సాపేసుకొని కూర్చొని ప్రార్థన చేసుకుని తప్పే ఉందండి? ఏమండి, రాత్రంతా ఇన్ని రాత్రులు మన జీవితంలో నిద్రలు పోయాం, ఎంత నిద్రలు పోయాం, కేజీలు నిద్రలు పోయాం, టన్నులు నిద్ర పోయాం. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిద్రనగా నా దేవుడు కొలతేస్తే కృష్ణ నది అంత నిద్రపోయి ఉంటాం మనం. మరి దానికి స్వస్తి చెప్దాం, చంపుకుందాం దేవుని కొరకు. ఆమేన్. దేవుని కొరకు చంపుకుందాం మనం. దేవుడు మనకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక తగ్గించబడదాం, దేవుని సందులో ఆత్మను పొందుదాం, రోషము కలిగి ప్రార్థన చేసుకోవాలి. యవనస్తులు ఉన్నారు ఈ బ్యాచ్ అంత కొంత, మీరందరూ యవనస్తులే, 50 దాటిన వాళ్ళు ఏం కాదు. మీరు చక్కగా అభిషేకం కావాలని బైబిల్ పెట్టుకొని చేతులు చాపి ప్రార్థన చేస్తూ, శనివారం చాలా శ్రేష్టమైన దినం. మీకు అర్థం కావట్లేదు, శనివారం అనేది రాత్రి చాలా శ్రేష్టమైన దినం. శనివారమే వినండి, శనివారమే కూర్చొని ప్రభు సన్నిధిలో అయ్యా కృప దయచేయమని ప్రార్థన చేసుకోండి. తెల్లవారి కల్లా మిమ్మల్ని ఆరాధనలోనో, పాటల్లోనో, వాక్యం చెప్పేటప్పుడు, లేకపోతే సాక్ష్యాలు చెప్పేటప్పుడు దేవుడు మిమ్మల్ని అందరిని అభిషేకిస్తాడు. ఆమె చెప్పగట్టిగా పెద్దగా చెప్పు హల్లెలూయా. మీరు అభిషేకము చేత నింపబడాలి, అభిషేకం పొందిన కెరూబులుగా మార్చబడాలి, అభిషేకం పొందిన దేవుని దూతలలో మార్చబడాలి. ఆమేన్. దేవుడి ఇట్టి మాటలు మనందరి ఎన్నికలు స్థిరపరిచి నెరవేర్చును గాక. సహాయం చేసింది 2 చేతులు చాపి గట్టిగా స్తోత్రం ఎంచుదాం. పెద్దగా చెప్దాం. మోకాల మీద లేచి చెప్పండి అందరూ, దయచేసి మోకాల మీద లేచి చెప్పండి. మోకాల మీద లేండి, పెద్ద మోకాలు. యవనస్తులు మీరు కూడా అందరూ, పెద్దోళ్ళు అంటే 50 దాటిన వాళ్ళు ఏచ్చు తప్పేం కదా. మోకాల మీద లేచి దయచేసి అందరూ మోకాల మీద లేచి స్తోత్రాలు చెప్పండి. దయచేసి అందరూ చెప్పండి, మోకాల మీద లేచి స్తోత్రాలు చెప్పండి.